హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మిక్ ఛానల్. ఈరోజు మనం జనరల్ సైన్స్ సంబంధించినటువంటి క్లాస్ 17 చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. టాపిక్ లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. ఆల్రెడీ మనం 16 క్లాస్ అని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్సి జేఈ దాంట్లో ఎక్కువగా వచ్చేటటువంటి లైఫ్ సైన్స్ సంబంధించి బిట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ప్రీవియస్గా ఉన్నటువంటి 16 క్లాసెస్ అదేవిధంగా లైఫ్ సైన్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మన ఛానల్లో వెళ్ళగానే మన ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్లలో జనరల్ సైన్స్ సంబంధించి 21 వీడియోస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్లేలిస్ట్ లింక్ అనేది ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళి డైరెక్ట్ దాన్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ ఇక్కడ ఉన్నటువంటి 21 వీడియోస్ యొక్క లింక్ అనేది రావడం జరుగుతుంది ఈ యొక్క ప్లేలిస్ట్లో. అండ్ ఈ రోజు మనం రిమైనింగ్ క్లాసెస్ అంతా కూడా డిస్కస్ చేసుకుందాం. జనరల్ సైన్స్ సంబంధించి పార్ట్ 17లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, న్యూక్లియర్ రియాక్టర్లో ఉపయోగించేటటువంటి నియంత్రణ కడ్డీని దేనితో తయారు చేస్తారు? సో న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఉండడం జరుగుతుంది. మనం పవర్ జనరేషన్కి యూజ్ చేసేటటువంటి టెక్నిక్స్లలో న్యూక్లియర్ పవర్ రియాక్టర్ ఒకటి. ఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ అనేవి మనకు 2 to 3 టైప్స్ ఉంటాయి. దాంట్లో మనకు వాటర్ బ్రీడింగ్ ఉంటాయి, ప్రెజర్ బ్రీడింగ్ అనేది ఉండడం జరుగుతుంది. సో మనం మేజర్గా యూజ్ చేసేటటువంటి హై పవర్ దాంట్లో వాటిని కంట్రోలింగ్ కోసం నియంత్రణ కడ్డీని దేంతో తయారు చేస్తారంటే జింక్, బోరాన్, రేడియం, బేరియం. సో దేంతో తయారు చేయడం జరుగుతుంది? బోరాన్ తోటి తయారు చేయడం జరుగుతుంది. సో న్యూక్లియర్ రియాక్టర్లలో నియంత్రణ కడ్డీని వాటిని రెగ్యులైజ్ చేయడానికి బోరాన్ తోటి తయారు చేయడం జరుగుతుంది. అండ్ నెప్ట్యూనియం అనేది ఏ శ్రేణి? 4n+2, 4n+1, 4n-1 ఇవి శ్రేణులు ఉండడం జరుగుతుంది. సో నెప్ట్యూనియం యొక్క శ్రేణి వచ్చేసి 4n+1 శ్రేణి. ఇవన్నీ కూడా మనకు శ్రేణులు ఉంటాయి. అండ్ మీకు S, N, P, D, F వీటికి సంబంధించి మీకు ఐడియా ఉండాలి. అండ్ పాలను చిలికేటప్పుడు వెన్న వేరుపడడానికి గల కారణం ఏమిటి? మనకి ఇందులో 2 రకాల బలాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి అభికేంద్ర బలం, ఇంకోటి అపకేంద్ర బలం. సో ఎప్పుడు ఏదో ఒక దాని గురించి గ్యారంటీ క్వశ్చన్స్ అడుగుతుంటారు. పాలను చిలికేటప్పుడు వెన్న వేరుపడడానికి గల కారణం వచ్చేసి అభికేంద్ర బలం, అపకేంద్ర బలం. సో ఏదండి కరెక్ట్ ఆన్సర్? అపకేంద్ర బలం. అపకేంద్ర బలం అనేది కరెక్ట్ వన్. సో పాలను చిలికేటప్పుడు వెన్న ఏర్పడడానికి గల కారణం వచ్చేసి అపకేంద్ర బలం. అండ్ మనకు డ్రైయర్స్ ఉంటాయి కదా, వాషింగ్ మిషన్లో డ్రైయర్ కూడా అపకేంద్ర బలం వల్లనే మనకు వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ న్యూటన్ ప్రకారం కాంతిలో వేర్వేరు రంగులకు గల కారణం ఏమిటి? కాంతిలో మనకు వేర్వేరు రంగులు వస్తాయి, వాటిని మనం విబ్జిఆర్ అనడం జరుగుతుంది. లేదా తెలుగులో కనుక గమనించినట్లయితే మనం ఇంద్రధనుస్సు అని అంటాం కదా. సో ఆ యొక్క ఇంద్రధనుస్సులో ఉన్నటువంటి రంగులు ఏర్పడడానికి గల కారణం ఏంటి? వైట్ కలర్లోని విబ్జిఆర్ రంగులు రావడానికి గల కారణం ఏంటిదంటే తరంగ దైర్ఘ్యాల భేదమా, కణ పరిమాణంలోని తేడానా, వస్తువు యొక్క స్వభావాన్ని బట్టా, లేదా వస్తువు వేర్వేరు పరిమాణాలను బేస్ చేసుకుని మనకు ఆ విబ్జిఆర్ ఏర్పడుతుందా అంటే యాజ్ పర్ ద న్యూటన్స్ ప్రకారం కణ పరిమాణంలో తేడా వల్ల వేర్వేరు రంగులు ఏర్పడడం జరుగుతుంది. సో ఇది కేవలం న్యూటన్స్ ఐడియా మాత్రమే. కాబట్టి న్యూటన్ ప్రకారం అయితే కణ పరిమాణంలో తేడా. అండ్ మనం జనరల్గా విబ్జిఆర్ ఏర్పడడానికి గల కారణం వచ్చేసి తరంగ దైర్ఘ్యాల యొక్క ఫ్రీక్వెన్సీ చేంజ్ అవ్వడం వల్ల విజిబిలిటీ అనేది రావడం జరుగుతుంది. అండ్ సందేశాన్ని RF వాహక తరంగాలతో కలపడాన్ని ఏమంటారు? సందేశాన్ని RF వాహక తరంగాలతో కలపడాన్ని ఏమంటారు? రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాలతో కలపడాన్ని ఏమనడం జరుగుతుంది? మాడ్యులేషన్ అనడం జరుగుతుంది. సో రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాలతో మాడ్యులేషన్ చేయడం జరుగుతుంది. అండ్ చీకటిలో ఫోటోలు తీయడానికి ఉపయోగించేటటువంటి తరంగాలు ఏంటి? ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి కెమెరాస్ కానీ, డ్రోన్స్ కానీ, నైట్ విజన్ అనేది కొత్త ఫెసిలిటీ అనేది ఉంటుంది. అది ఏం చేస్తుంది? చీకటిలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని ఫోటోలు తీయడానికి, పర్సన్స్ని ఐడెంటిఫై చేయడానికి యొక్క చీకటిలో ఫోటోలు తీయడం, షూటింగ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అవి ఏ తరంగాలను ఉపయోగించుకొని ఆ యొక్క ఆబ్జెక్ట్ని అవి డిటెక్ట్ చేస్తున్నాయి? లైక్ మైక్రో ఆర్ రేడియో ఆర్ ఇన్ఫ్రారెడ్ ఆర్ ఎక్స్రేస్. సో వీటిని ఉపయోగించుకొని చేయడం జరుగుతుంది. సో మనకు ఇన్ఫ్రారెడ్ రేస్ని ఉపయోగించుకొని మాత్రమే చీకట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని ఫోటో తీయడానికి ఇన్ఫ్రారెడ్ రేస్ని యూజ్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ప్రతి మొబైల్లో కూడా మనకు ప్రతి సీసీ కెమెరాస్లో కూడా ఆల్మోస్ట్ మనకి నైట్ విజన్ అనేది ఉండడం జరుగుతుంది. మోస్ట్లీ పబ్లిక్ యూటిలిటీ ప్లేసెస్లలో. అండ్ స్వయం ప్రేరకత్వానికి ప్రమాణం ఏమిటి? అండ్ యూనిట్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఫిజిక్స్ సైడ్ నుంచి కనుక గమనించినట్లయితే స్వయం ప్రేరకత్వానికి ప్రమాణం వచ్చేసి వెబర్, ఆంపియర్, హెన్రీ, గాస్. అండ్ ప్రమాణాలకు సంబంధించి నేను ఇంకో వీడియో కూడా రిలీజ్ చేశాను. అండ్ దీనికి సంబంధించి స్వయం ప్రేరకత్వానికి సంబంధించి ప్రమాణం వచ్చేసి హెన్రీ. సో హెన్రీ ఈజ్ ద ప్రమాణం ఫర్ స్వయం ప్రేరకత్వం. అండ్ వీటికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం కూడా స్టడీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్స్ మనకి ఒక 20 to 30 సెషన్స్ అయిపోతాయి. అప్పట్లో నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాను.
డైరెక్ట్గా స్టడీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనకు ఎన్టీపీసీ సిలబస్ రాగానే ఎన్టీపీసీ సిలబస్ని బేస్ చేసుకొని రిక్వైర్డ్ ఇంపార్టెంట్ డేటా అంతా కూడా కలెక్ట్ చేసేసి మీకు డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఈ యొక్క జనరల్ సైన్స్ సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యాజ్ వెల్ యాజ్ లైఫ్ సైన్స్ సంబంధించి ఇంగ్లీష్ మీడియం స్టడీ మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేశాను. బట్ తెలుగు మీడియం వాళ్ళ కోసం మాత్రం స్పెషల్గా క్లాసెస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం క్లాసెస్ కావాలన్నట్లయితే ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం కూడా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ పిహెచ్ అనేది మనకు 0 to 14 దాకా ఉంటుంది. పిహెచ్ లెవెల్స్ ఎంత మటుకు ఉంటాయంటే 0 to 14 ఉంటాయి. మనకు దాంట్లో మిడిల్ వన్ వచ్చి 7. మనకు 0 to 7 ఒక నెంబరు, 7 to 14 ఉంటాయి. ఇవి ఆమ్లాలు, ఇవి క్షారాలు. ఆమ్లాలు అంటే యాసిడ్స్, క్షారాలు అంటే బేసెస్. సో మనకి ఇచ్చినటువంటి 0.01 గాఢత గల హైడ్రోక్లోరిక్ ద్రావణం pH వాల్యూ ఎంత? సో హైడ్రోక్లోరిక్ ద్రావణం యొక్క pH వాల్యూ ఎంత? సో 1, 2, 3, 4 మనకు 7 కంటే లోపల ఉంది. ఇది యాసిడే. ఇది దీని యొక్క గాఢత 0.01 ఉన్నటువంటి దీని యొక్క pH వాల్యూ వచ్చేసి 2. సో HCl యొక్క pH వచ్చేసి 2. అండ్ డైమండ్ సంబంధించి కార్బన్ పరమాణువులు ఏ అమెరికాలో ఉంటాయి? సో డైమండ్లో ఉన్నటువంటి డైమండ్ మొత్తం మన కార్బన్ ఎలిమెంట్స్ తోటి ఉండడం జరుగుతుంది. డైమండ్స్ కదా. సో ఈ విధంగా మనకు ఒక డైమండ్ ఉన్నట్లయితే ఆ డైమండ్లో ఉన్నటువంటి కార్బన్ పరమాణువులు ఏ పొజిషన్లో ఉంటాయి? షట్కోణాకృతి అంటే 6, పంచకోణాకృతి అంటే 5, టెట్రాహైడ్రలా పంచకోణాకృతి, షట్కోణాకృతి రెండింటిని కంబైన్ చేస్తూ ఉంటుందా అని అంటే మనకు డైమండ్లో వచ్చేసి టెట్రాహైడ్రల్ అమెరికాలో దీని యొక్క పరమాణువులు, కార్బన్ పరమాణువులు సమ్మేళితమై మనకు ఒక రూపంలో వస్తే దాన్ని మనం డైమండ్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో డైమండ్లో కార్బన్ పరమాణువులు టెట్రాహైడ్రల్ షేప్లో మనకు అరేంజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టోలెన్స్ కారకంతో చర్య జరిపే కర్బన సమ్మేళనం ఏంటి? ఇదంతా కూడా మన కెమిస్ట్రీలో ఉన్నటువంటి కర్బన రసాయన శాస్త్రం నుంచి తీసుకోవడం జరిగింది. సో దీంట్లోంచి మనకు మేజర్గా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కర్బన అకర్బన సమ్మేళనాల నుంచి. టోలెన్స్ కారకంతో చర్య జరిపేటటువంటి అంటే దాంతో రియాక్ట్ అయ్యేది ఆల్డిహైడ్ మాత్రమే. సో ఎస్టర్, ఆల్కహాల్, యాసిడ్ గమనించినట్లయితే ఈ 3 కాదు, ఆల్డిహైడ్ మాత్రమే. నెక్స్ట్ ఈ కింది వాటిలో ఆలిగోసాకరైడ్ అంటే ఏంటిది? గ్లూకోజ్, సుక్రోజ్, సెల్యులోజ్, ఫ్రక్టోజ్. ఇది చెట్టు నుంచి తీసుకోవడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సెల్యులోజ్, గ్లూకోజ్ ఫ్రూట్స్ నుంచి వస్తాయి. అండ్ సుక్రోజ్, ఫ్రక్టోజ్ అతి తీయనైనటువంటి చక్కెర ఫ్రక్టోజ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. అండ్ సుక్రోజ్ టేబుల్ షుగర్ వచ్చేసి మనకు సుక్రోజ్ మనం డైలీ తీసుకునేటటువంటి షుగర్ని సుక్రోజ్ అనడం జరుగుతుంది. సెల్యులోజ్ అంటే ట్రీ నుంచి తీసుకుంటారు. అండ్ హ్యూమన్కి జీర్ణం కానిది సెల్యులోజ్. సో హ్యూమన్కి జీర్ణం కాదు సెల్యులోజ్ అనేది. సో ఈ కింద ఇచ్చిన వాటిలో ఆలిగోసాకరైడ్, మోనోసాకరైడ్, పాలీసాకరైడ్, అదేవిధంగా డైసాకరైడ్ అండ్ ఆలిగోసాకరైడ్ వీటికి సంబంధించి క్లాస్ 16లో ఉంది. క్లాస్ 16లో దీనికి సంబంధించి డిస్కస్ చేసుకున్నాం. దానిలో ఒక బిట్ అనేది మిస్ అయిపోయింది, అదే ఆలిగోసాకరైడ్. కాబట్టి ఆ టాపిక్ని మళ్ళీ ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. ఆలిగోసాకరైడ్ అనేది సుక్రోజ్. అండ్ ఎప్సమ్ లవణం యొక్క ఫార్ములా ఏంటి? ఎప్సమ్ లవణం యొక్క డైరెక్ట్ ఫార్ములా వచ్చేసి MgSO4 7H2O. ఎప్సమ్ లవణం యొక్క ఫార్ములా వచ్చేసి MgSO4 7H2O. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫార్ములాస్. డాబర్ నీర్ త్రికం. సో డాబర్ నీర్ త్రికం కానిది అని అడిగిండు. సో డాబర్ నీర్ లిథియం, సోడియం, పొటాషియం. ఓకే, ఇది డాబర్ నీర్ త్రికమే. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఎస్, ఇది కూడా అదే. కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్ 6, 7, 8. సో ఇది కాదు. అండ్ SETE. ఓకే, ఇది కూడా ఓకే. సో ఆప్షన్ నెంబర్ సి ఈజ్ రైట్. కాబట్టి మనకి ఇక్కడ డాబర్ నీర్ త్రికం కానిది కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్. అండ్ ఎస్టెలిన్ వాయువును వెల్డింగ్లో ఉపయోగించడానికి గల కారణం ఏమిటి? ఎస్టెలిన్ వాయువును వెల్డింగ్లలో ఉపయోగిస్తారు. గ్యాస్ వెల్డింగ్స్లలో ఎస్టెలిన్ని ఉపయోగిస్తారు, ఎస్టెలిన్ విత్ ఆక్సిజన్ తోటి. సో ఎందుకు ఎస్టెలిన్ని యూజ్ చేయడానికి గల కారణం ఏమిటి? ఇది లైఫ్ సైన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్. మీకు వెల్డింగ్స్ సంబంధించి జనరల్ వెల్డింగ్ అంటే ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తుంటాయి. అట్లీస్ట్ 1 క్వశ్చన్ టోటల్ సిరీస్లో ఉన్నటువంటి ఏ ఎగ్జామ్లో అయినా కూడా మనకు ఒక క్వశ్చన్ మాత్రం దీనిలోంచి యాడ్ అవ్వడం జరుగుతుంది. ఈ యొక్క గ్యాస్ వెల్డింగ్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్లలో ఈ యొక్క ఎస్టెలిన్ వాయువును యూజ్ చేస్తూ ఉంటారు. 1:3 ఉంటుంది, లేదా 1:1 యూజ్ చేస్తారు, లేదా 3:1 యూజ్ చేయడం జరుగుతుంది. ఇది జనరల్ మిక్చరు, ఇది రిచ్ మిక్చరు, ఇది లో మిక్చరు. సో ఇది ఆక్సిజన్, ఇది ఎస్టెలిన్. సో దీంట్లో సంకలన చర్యలలో పాల్గొనడానికి క్లోరిన్తో చర్య జరపడం వలన, త్రిబంధం కలిగి ఉండడం వలన ఆక్సిజన్ వాయువులో మండినప్పుడు అధిక ఉష్ణ శక్తిని ప్రొడ్యూస్ చేస్తుందని. నేను ఆల్రెడీ ఇంతసేపటి నుంచి మాట్లాడుతున్నాను. ఇది ఆక్సిజన్ అని, ఇది ఎస్టెలిన్ అని. కాబట్టి
ఆక్సిజన్ వాయువులో మండినప్పుడు అధిక ఉష్ణ శక్తిని విడుదల చేయడం దీని యొక్క స్పెషాలిటీ. కాబట్టి ఎస్టలిన్ వాయువును ఉపయోగించేసి వెల్డింగ్లో యూజ్ చేయడం జరుగుతుంది, గ్యాస్ వెల్డింగ్లో. అండ్ ఈ కింది వాటిలో మిశ్రమ ఎరువు ఏంటిది? సో మనకు రిమైనింగ్ ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ కూడా మనకు జనరల్గా దొరికేవే ఎక్సెప్ట్ 1. ఆ ఒక్కటి ఏంటిది? యూరియా, డిఏపి, నైట్రోఫాస్కి, NH4 ఈ కింది వాటిలో ఏది మనకు జనరల్గా దొరకదు అంటే నైట్రోఫాస్క్. మిశ్రమ ఎరువులు 2-3 ఎరువులు కలిపితే మనకు వచ్చేటటువంటిది నైట్రోఫాస్క్. మిగిలినవి కూడా సింగిల్ ఎరువులే. యూరియా, డిఏపి అనేది, NH4 అనేది కూడా మనకు జనరల్ ఎరువు. అండ్ మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఉండేటటువంటి భాగం, ఇది బయాలజీకి సంబంధించినటువంటి క్వశ్చన్లో. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది? చెవిలో ఉండడం జరుగుతుంది. ఉరహ పంజరం, ముక్కు, కన్ను. సో ఇదేది కాదు, మనకు చెవిలో ఉండడం జరుగుతుంది. అండ్ కీళ్ళలో యూరికాన్లు, స్ఫటికాలు పేరుకొని పోవడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏంటిది? ఎముక కీళ్ళల్లో యూరికాన్లు అండ్ స్ఫటికాలు అవి పేరుకుపోవడం వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఆర్థరైటిస్, రికెట్స్, గౌట్, ఫ్లోరోసిస్. సో ఈ గౌట్ అనేది వ్యాధి రావడం జరుగుతుంది. కీళ్ళల్లో యూరికాన్స్ అండ్ స్ఫటికాలు పేర్కొనడం వల్ల మనకు వచ్చేటటువంటి వ్యాధి గౌట్. అండ్ కనుగుడ్లు దానం చేసే వ్యక్తి కంటి నుంచి సేకరించేటటువంటి భాగం. కన్ను పూర్తి భాగాన్ని మాత్రం ఎప్పటికీ సేకరించరు. ఎవరైనా ఒక పర్సన్కి ఐ సర్జరీ చేయాలి ఒకవేళ అని అంటే, ఇంకో పర్సన్ నుంచి ఐ తీసుకోవాలంటే ఆ పర్సన్లోని కార్నియాని తీసుకోవడం జరుగుతుంది. కటకాన్ని, కన్నుపాపని తీసుకోరు, కేవలం ఆ పర్సన్ యొక్క కార్నియాని తీసుకోవడం జరుగుతుంది. ఆ పర్సన్లోని కార్నియాని తీసుకొని ఏ పర్సన్కి అయితే అటాచ్ చేయాలనుకుంటారో ఆ పర్సన్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ నిమ్మ జాతి ఫలాల్లో ఉండేటటువంటి ఆమ్లాలు క్షారాలకు సంబంధించి ఇక్కడ మనకి అన్ని యాసిడ్స్ ఇవ్వడం జరిగింది. ఎసిటిక్ యాసిడ్, సిట్రిక్ యాసిడ్, టాటారిక్ యాసిడ్, ఆస్పారిక్ యాసిడ్. సో నిమ్మ జాతిలో ఉండేటటువంటి విటమిన్ సి విటమిన్ యొక్క రసాయనామం ఆస్పార్బిక్ యాసిడ్. అండ్ పాలలో ఉండేటటువంటి ప్రోటీన్ ఏంటిది? పాలలో ఉండేటటువంటి ప్రోటీన్ లాక్టేస్, కేసిన్, లాక్టోబాలసిస్, లాక్టోస్, కెసిన్ అనేది ఉండడం జరుగుతుంది. అండ్ రక్తనాళాలకు సంబంధించి అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఏమంటారు? హెమటాలజీ, కార్డియాలజీ, అంజియాలజీ అనడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ ఎవరైతే ఈ యొక్క ప్రీవియస్ 21 వీడియోస్ చూడలేదో వాళ్ళంతా కూడా ఈ యొక్క వీడియోస్ చూడడం ద్వారా ప్రీవియస్గా ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేటా అంతా కూడా దాంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ బుక్స్ కూడా ఆ యొక్క వీడియోస్లలో ఉన్నాయి. ఆ బుక్స్ను మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎన్టీపీసీ సంబంధించి, ఆర్ఆర్సీ సంబంధించి మీకు ఇంకా వీడియోస్ అన్ని కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో, నెక్స్ట్ వీడియో మరికొన్ని డేటాతో కలుద్దాం. అప్రోచ్ స్ట్రెయిట్ ఇంటూ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.